అధికార పార్టీ చేసిన పని కదా, చెప్పండి అది. ఏమండి ఇప్పుడు అధికార పార్టీ అంటే ఒక విషయం నేను చెప్తానండి, ఎవరైనా మార్నింగ్ పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి ఎందుకు ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషనర్ అయినా చెప్పు ఉండాలి రజత్ కుమార్ గారు, అది గవర్నమెంట్ డైరెక్షన్స్ మీద చెప్పు ఉండాలి, గవర్నమెంట్ డైరెక్షన్స్ లేకుండా అయినా చెప్పు ఉండాలి. సో గవర్నమెంట్ డైరెక్షన్స్ లేకుండా చెప్పారా, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇస్తే చెప్పారా? నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. గవర్నమెంట్ డైరెక్షన్స్ లేకుండా కూడా చెప్పు ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ఫ్యాక్ట్. బట్ ఆ ప్రొసీజర్ని నేను రాంగ్ అంటున్నా. ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు, ఒక నక్సలైట్ని అరెస్ట్ చేసినట్టు, ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ని అరెస్ట్ చేసినట్టు, లేదా ఇంకొక ఫ్రింజ్ ఎలిమెంట్ని అరెస్ట్ చేసినట్టు ఒక పొలిటికల్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ని తీసుకుపోతారా? నేను అంటాం కాదు ఇది. రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారని హానరబుల్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్, ఆయన తర్వాత డీజీపీ గారిని పిలిపించడం కూడా జరిగింది. ఈ విషయంలో మీరు ఫాలో అయ్యి ఉంటే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆయన అన్నారు, ఐ వాస్ దేర్ ఇన్సైడ్ ద కోర్ట్ అండ్ ఐ వాస్ విట్నెస్ టు ఆల్ దీస్. సో నేను దీనికి సంబంధించి పిటిషన్ వేశా. నాకు నైట్ మై కాన్షియన్స్ సమ్హౌ కంపెల్డ్ మీ టు ఫైల్ ఎ కేస్ బిఫోర్ ది హైకోర్ట్. సో నేనేం చేశా, మార్నింగే మా క్లర్క్ అక్కడ ఉంటారు కాబట్టి క్లర్క్కి చెప్పా. మరి ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయిందో తెలియదు కానీ వేరే వాళ్ళు వెళ్ళి వేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ బెనిఫిట్ ఫర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ హిస్ ఫ్యామిలీ వేశారు. వేయగానే నేను ఇంప్లీడ్ అవుతానండి ఇందులో అని చెప్పారు. సో జడ్జి గారు ఓకే అండి, మీరు ఇంప్లీడ్ అంటే ఆల్రెడీ ఒక పిటిషనర్ ఉంటారు, దాంతోపాటు మీరు కూడా మిమ్మల్ని అందులో భాగం చేసుకోవటం అనమాట. చేసుకొని మీ ఆర్గ్యుమెంట్స్ కూడా కోర్టు వారిని వినమని చెప్పడం. సో నేను ఇందులో ఇంప్లీడ్ అవుతాను. నేను నించున్నా కోర్ట్ నెంబర్ 2లో, తెలంగాణ ఇంకా బైఫర్కేట్ కాలేదు హైకోర్టు. సో నించున్నప్పుడు జడ్జి గారు హీ వాజ్ వెరీ 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 ఫ్యూరియస్. జడ్జి గారు, నేను దిస్ ఐ కెన్ సే విత్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్, ఎలా అరెస్ట్ చేస్తారు, మీ కమ్యూనికేషన్ ఎలా నచ్చింది? మీడియాలో వచ్చింది, నేను చెప్పేది ఏంటంటే మీడియాలో వచ్చింది కాబట్టి నేను ఐ కెన్ ఈజీలీ సే దట్, ఎందుకంటే ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాన్ఫిడెన్షియల్. సో జడ్జి గారు ఏమన్నారంటే, మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? మీ మధ్యన కమ్యూనికేషన్, అఫీషియల్ కమ్యూనికేషన్ ఏమి ఉండదా? అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? మార్నింగ్ 2 o'clock 3 o'clock అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్ కాంగ్రెస్ ఒక పొలిటికల్ పార్టీ, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపీ ఫర్ హోమ్ రిప్రజెంట్ చేశారు కేసుని. ఆ తర్వాత కన్సర్న్ హానరబుల్ జస్టిస్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ ఆర్గ్యుమెంట్స్. మీ అడ్వకేట్ జనరల్ రమ్మనండి నా ముందరికి అన్నారు ఆయన. సో చాలా ఇష్యూ నడిచింది. సో అడ్వకేట్ జనరల్ వచ్చారు. అడ్వకేట్ జనరల్ రాగానే ఎలా అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ మెటీరియల్ బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు, ఎవరో ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు ఏమైనా అరెస్ట్ చేసేస్తారా? మీకు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఆర్టికల్ 21 కింద రాజ్యాంగంలో ఉందని మీకు తెలుసా? ఒక మనిషిని మీరు ఆ విధంగా ఎలా అరెస్ట్ చేస్తారంటే, ఆయన చెప్పింది ఎంత లాఫబుల్గా అనిపించిందంటే, యంగ్ అడ్వకేట్ నాకే ఎంత లాఫబుల్గా అనిపించింది. ఆయన చెప్పింది ఏజీ గారు, బిఎస్ ప్రసాద్ గారు, ఏజీ ఆయన ఇంకా ఏజీ ఆయనే, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఆయన ఏమన్నారంటే, మెలాడ్ వీఆర్ రిలీజింగ్ హిమ్ ఫ్రమ్ డిటెన్షన్ ఇన్ అవర్ మెలాడ్ అన్నాడు. ఇంకో గంటలో మేము ఆయన రిలీజ్ చేసేస్తాం మెలాడ్, బై 5 విల్ బి కమ్ అవుట్ అని జడ్జి గారు ఒకటే మాట్లాడినారు. అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేశారంటే వదిలేస్తా. సో విషయం ఏం చెప్పారంటే జడ్జి గారు, జస్ట్ బికాస్ యూ హ్యావ్ రిలీజ్డ్ అన్ ఇండివిజువల్ ఫ్రమ్ డిటెన్షన్, suppose you may be releasing an individual from detention now that will not make an illegal detention a legal one అన్నాడు. సో అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత ఒక వ్యక్తిని మీరు కస్టడీలోకి తీసుకొని వదిలేస్తున్నారని చెప్పి, అప్పటి వరకు అతను ఉన్న కస్టడీ లేదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అతను కస్టడీలో ఎందుకు ఉన్నాడో మాకు ఆన్సర్ చేయకుండా మీరు దాన్ని ఎలా మీరు సమర్థించుకుంటారని ఆయన అడిగారు. ఇంకా మరీ ఆయన అంతగా ఆయన హెస్ టేకెన్ ఇట్ ఆన్ టు హిమ్సెల్ఫ్, బికాస్ దట్ ఈస్ హౌ ద జ్యుడిషియరీ షుడ్ ఫంక్షన్. బికాస్ ఎగ్జిక్యూటివ్ ఎక్సెసెస్ని కర్టైల్ చేసే ఓన్లీ ఇన్స్టిట్యూషన్, అఫ్ కోర్స్ మీడియా ఈస్ దేర్, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, బట్ లీగల్గా కర్టైల్ చేసే ఇన్స్టిట్యూషన్ జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ అంత యాక్టివిజం అనేది ఉంటేనే తప్ప జనాలకి వాళ్ళ రైట్స్ అనేవి ప్రొటెక్ట్ అవ్వో, అప్హోల్డ్ అవ్వో, సేఫ్ గార్డ్ అవ్వో. సో జడ్జి గారు అనేసరికి నాకు అనిపించింది, సో రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు అంత ఇంటలెక్చువల్, అంత యాక్టివిజం ఉన్న జడ్జి గారు ఉన్నప్పుడు నేను ఇంప్లీడ్ అవ్వటం ఎందుకు ఈ పిటిషన్లో? ఇట్ మేక్స్ నో సెన్స్, అట్లీస్ట్ టు మీ. సో నేను నైట్ కూర్చొని మార్నింగ్ పిటిషన్ రాసి వెళ్ళి పిటిషన్ వేసి అక్కడ జడ్జి గారి ముందు ఉన్నప్పటికీ నేను ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అండ్ దట్ డే, బికాస్ జనాల రైట్స్, కామన్ మ్యాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ విషయంలో. అదే అసలు ఆయన తర్వాత రేవంత్ రెడ్డి గారు గెలిచారో ఓడిపోయారా అనేది చాలా బాగా జరిగింది. అండ్ థ్యాంక్స్ టు మిస్టర్ చౌహాన్ అండ్ ద బెంచ్, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్ దేర్, థ్యాంక్స్ టు మిస్టర్ చౌహాన్ అండ్ ది బెంచ్. ఆ వాళ్ళ హానరబుల్ జస్టిస్ వల్ల ఆ రోజు నాకు కొంచెం బాగా అనిపించింది. ఒక మనిషిని నువ్వు ఎట్లా పడితే అట్లా తీసుకెళ్ళిపోగలుగుతావు, రేపు నువ్వు ఆ ప్లేస్లో నేను ఉండొచ్చు, మీరుండొచ్చు, లేదా చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, ఎలా తీసుకెళ్ళిపోతావు? జస్ట్ బికాస్ యూ ఆర్ ఇన్ ద రూలింగ్ గవర్నమెంట్ దట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ అబ్సల్యూట్ పవర్. నీకు అబ్సల్యూట్ పవర్ ఇవ్వాల, రాజ్యాంగబద్ధమైన విధంగా నువ్వు నడుచుకుంటావని ప్రామిస్ చేసావు నువ్వు ఓత్లో.
రాజ్యాంగబద్ధుడివై నడుచుకుంటావని. రాజ్యాంగబద్ధుడివై నడుచుకోవాల్సిన నువ్వు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఎలా పనిచేస్తావు? ఒక మనిషి తన ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు, సరే నువ్వు హౌస్ అరెస్ట్ చేయి. నీకు నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏమైనా బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్. మీరు నేను ఎన్ని మాటలు చెప్పినా గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి. సో అతను హౌస్ అరెస్ట్ చేసి పెట్టు. అలా డ్రాగ్ చేసి తీసుకెళ్లాల్సినంత అవసరం లేదనేది నా ఉద్దేశం. ఆ తర్వాత నేను ఇల్లీగల్ డిటెన్షన్ ఈజ్ యాంటిథెసిస్ టు రూల్ ఆఫ్ లా అని హన్స్ ఇండియాలో నేను ఒక ఆర్టికల్ కూడా రాశా దీనికి సంబంధించి. దీన్ని బేస్ చేసుకొని సో ఇట్లాంటివి వాటి మీద స్ట్రింజెంట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా మనం రాయడం జరిగింది. అట్ ద సేమ్ టైం కోర్టులో చెప్పడం జరిగింది. అండ్ ఫర్ గాడ్స్ క్రేజ్ అండి, నిజంగా వీ హ్యావ్ జస్టిసెస్ హూ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్, ద ప్లైట్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. సో అందువలన ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంకా నాకు తెలిసి మ్యాటర్ స్టిల్ సబ్జుడిస్, బట్ ఐ డోంట్ థింక్ మై ఒపీనియన్ ఆన్ ది మ్యాటర్ విల్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ది మ్యాటర్ అండి. సో ఆ మ్యాటర్ ఇంకా సబ్జుడిస్గా ఉందనుకుంటాను. నాకు తెలిసినంత వరకు to the best of my knowledge, because I was against that particular detention and in favor of his plight కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ ప్లైట్ కాబట్టి నేను కంపెన్సేషన్ రావాలని అనుకుంటాను. కంపెన్సేషన్ వస్తే ఎగ్జాంపులరీ కంపెన్సేషన్ రావాలి. ఒకసారి నాకు ఎగ్జాంపులరీ కంపెన్సేషన్ వస్తే ఇంకోళ్ళని అరెస్ట్ చేయాలంటే 1-2 సార్లు ఆలోచించాలి. నా దగ్గర అధికారం ఉంది, నా దగ్గర నేను చెప్పినట్టు పోలీసు వాళ్ళు వింటారు కాబట్టి నేను పంపిస్తాను, నేను అధికారం ఉంది అని ఎవరు ఎలక్షన్ కమిషనర్ అనుకోకూడదు, గవర్నమెంట్ అనుకోకూడదు. అలాంటి స్టేట్ వస్తే దట్ ఈస్ నాట్ ఎ స్టేట్ విచ్ ఈస్ గవర్న్డ్ బై రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అనేది ఖచ్చితంగా ఉండి తీరాలనుకున్నప్పుడు ప్రతి వాడి రైట్స్ వాడు ప్రొటెక్ట్ చేసుకునే ఉండాలి. అలానే జ్యుడిషియరీ కూడా వాడి రైట్స్ ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం వాడికి కల్పించాలంటారు. జనరల్గా మీరు చదువుకున్న చదువుకి అంటే దీని మీద జీవనాధారం ఆధారపడి లేదా, అంటే ఇలాగ ఫ్రీ సర్వీస్ చేయాలని ఎందుకు అనుకున్నారు తెలుసుకోవచ్చా? ఫ్రీ సర్వీస్ అంటే అండి, నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, కొన్ని కేసెస్ కంపెనీ లా మ్యాటర్స్ కూడా టేకప్ చేస్తాం. కొన్ని కేసెస్ ఖచ్చితంగా చేద్దామని అనుకున్నాం పబ్లిక్ కాజ్కి. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ వెరీ గుడ్ రీజన్ ఫర్ ఇట్ అండి. వితౌట్ రీజన్ అని చెప్పిన చూసే వాళ్ళకు ఇల్లాజికల్గా అనిపిస్తుంది. ఏదో ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, ప్రమోట్ చేసుకుంటున్నాడు. రీజన్ కూడా చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ అండి. బీటెక్ మెకానికల్ చేశాను. నేను చేసిన తర్వాత కొన్నాళ్ళు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేశాను. యూఎస్లో కూడా పనిచేశాను. యూఎస్లో పనిచేసినప్పుడు కూడా ఐ వాజ్ డ్రాయింగ్ ఏ హ్యాండ్సమ్ అమౌంట్, 2.5-3 lakhs వస్తున్నాక ఐ వాజ్ డ్రాయింగ్ దట్ అమౌంట్ వెన్ ఐ వాజ్ ఇన్ యూఎస్. ఐ వాజ్ జస్ట్ 25-26 దట్ టైం. సో నాకు ఎందుకు ఆ జాబ్ నచ్చల. ఐ వాంట్ టు బీ ఇన్ పబ్లిక్ సర్వీస్ థ్యాంక్స్ టు మై ఫాదర్. మా ఫాదర్ జర్నలిస్ట్గా ఉండటం వల్ల అలా అయ్యుండొచ్చు. సో ఆయన నాకు ఎప్పుడు ఏంటంటే బేసికల్లీ ఈ జాబ్స్ కాదురా, పబ్లిక్ సర్వీస్లో ఉండాలి. మేబీ సివిల్ సర్వీసెస్, మేబీ లా, మేబీ జర్నలిజం, మేబీ ఎనీ అదర్ ప్రొఫెషన్, బట్ పబ్లిక్ రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉండాలి అనేది నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి మా ఇంట్లో అది ఆయన చెప్తూనే వచ్చారు. అలాగే మా బ్రదర్ కూడా ఈజ్ కరెంట్లీ ఇంటూ ఐపీఎస్ మా బ్రదర్. సో నేను ఏంటంటే నాకు ఈ ప్రొఫెషన్ అనిపించి సరే ఇటు వద్దాం అనిపించి లీగల్ సైడ్ నేను వచ్చాను. సో నాకు ఈ లీగల్ సైడ్ వచ్చినప్పుడు నేను డబ్బుల కోసం వచ్చి ఉంటే వుడ్ నాట్ హ్యావ్ లెఫ్ట్ మై జాబ్ ఇన్ యూఎస్. మా చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది, నువ్వేమైనా పిచ్చా, నీకు అక్కడికి వెళ్తే 60,000 70,000 కూడా రాదు ఇండియాలో, నీకు 4-5 months శాలరీ నీకు 1 monthలో వస్తుంది, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడగడం కూడా జరిగింది. బట్ నాకేంటంటే లేదులే ఇది కాదేమో లైఫ్, ఏదో ఉందేమో లైఫ్లో, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని అనిపించింది. ఎస్ ఐఎమ్ సఫరింగ్ నౌ, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ సఫరింగ్ నౌ. సఫర్ అవుతున్నప్పటికీ జర్నలిజంలో పనిచేయటం, అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఎవ్రీ టైం రాదు, అప్పుడప్పుడు టీచింగ్ చేస్తుంటా సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు. సో దట్ ఈస్ నాట్ రెగ్యులర్ ఇన్కమ్. రెగ్యులర్ ఇన్కమ్ నాకు వస్తుంది ఏంటంటే జస్ట్ ఈ చెప్పే కదా మీకు, జర్నలిజంలో కూడా చేస్తున్నాను. సైమల్టేనియస్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ లీగల్ కరెస్పాండెంట్ ఫర్ హన్స్ ఇండియా. సో అది వస్తుంది. అలానే ఇలా కేసెస్ విషయంలో వచ్చేసరికి నిజంగా మనీ కోసమే అయితే లీగల్ ప్రొఫెషన్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను సాఫ్ట్వేర్లో బాగానే సంపాదిస్తున్నాను. ఐ వాజ్ ఎర్నింగ్ ఎ లాట్ ఇన్ యూఎస్. సో దీనికి ఒక కాజ్ మనం టేకప్ చేయాలనుకుని వచ్చాం కదా, పబ్లిక్ కాజెస్. సో ఖచ్చితంగా కొన్ని కాజెస్ టేకప్ చేద్దాం. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఒక 5,000 6,000 లేదా మాక్సిమం 10,000 లోపలే ఖర్చు అవుతుంది ఒక హైకోర్టులో పిటిషన్ వేయాలంటే. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా లోకల్గా, మనం అక్కడ స్టాఫ్కి కానీ, లేదంటే క్లర్క్కి కానీ, లేదంటే పర్టికులర్ వాళ్ళకి కానీ కోర్ట్ ఫీ కానీ ఇవ్వాల్సిన ఉంటాయి. అవన్నీ కలిపితే ఒక 10,000 లోపలే అవుతుంది. అంతకన్నా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ వేయడానికి, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అట్లీస్ట్. సో అది కనుక బేర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేద్దాం. ఓకే, మినిమం ఫీ అంటే అక్కడ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి పే చేసుకుంటే సరిపోతుంది. బియాండ్ దట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్, నాట్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ ఎ పెన్నీ ఫ్రమ్ ఎనీవన్. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ అమరావతి అనుకోండి, నేను ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎవరో ఒకరు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నేను నా ఓన్గా నేను ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ పబ్లిక్ గుడ్, బట్ నా పాకెట్ నుంచి స్పెండ్ చేసుకోమంటాం కూడా రైట్ కాదు. ఇక్కడ హైదరాబాద్లో అయితే నేను నా ఓన్గా వస్తాను, ఫీ తీసుకోను. ఇక్కడ నేను హైదరాబాద్లో అయితే నేను ఖచ్చితంగా వస్తాను, నేనే ఆర్గ్యూ చేస్తాను, నేనే వెళ్తాను. నా ఓన్ కార్ ఉంది కాబట్టి. అక్కడ అనుకోండి సమ్మన్ షుడ్ అరేంజ్ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే ఇక్కడ నుంచి అమరావతికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి అక్కడ ఆర్గ్యుమెంట్స్ ప్లే చేసి మళ్ళీ రావాలి. సో దట్ ఈస్ ఒక్కసారిగా అయిపోయేది కాదు, అది 4-5 సార్లు తిరగాల్సి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఇష్యూ ఉంటే పర్హాప్స్ అక్కడ నేను ఓన్లీ ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మీరు బేర్ చేసుకోగలిగితే చాలు.
ఇక్కడ ఉంటే ఇష్యూ, తెలంగాణలో ఇష్యూ ఉంటే నేను డైరెక్ట్గా నేనే ఫైల్ చేస్తాను. మీరు జస్ట్ ఆ కోర్ట్ ఎక్స్పెండిచర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ ఒక్క ఇష్యూ మాట్లాడి ఫినిష్ చేద్దాం సార్. డెఫినెట్లీ. మీ ఇలాగా పర్టికులర్గా కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాం ఒక సీనియర్ అడ్వకేట్ తోటి అని చెప్పగానే ఒక లేడీ తన సమస్య మీద అడగమన్నారు మిమ్మల్ని. ఏంటంటే ఆవిడ మామూలుగా ఒక మామూలు జాబ్ చేసుకుంటున్నారు, ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ హస్బెండ్ ఎక్కడో బయట ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎవరికో ఇప్పించడమో లేకపోతే ఆయన వాడుకోవడమో జరిగింది. అయితే ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఈవిడ చేసింది ఏంటి అని అంటే, కొంచెం నా వెహికల్ లేదు అక్కడ దింపు ఇక్కడ దింపు అంటే ఆయన దింపడం అనేది జరగండి. బట్ వాళ్ళు ఆయన అడగడంతో పాటుగా వాళ్ళు ఇంటికి వచ్చి నువ్వు లేవా ఆ రోజున, నీ హస్బెండ్ కాదా, నువ్వు పిల్లలు లేరా మీకు, మీరు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు కదా, నీకు సంబంధం లేదంటే అలా కుదురుతుంది. అసలు ఈవిడికి తెలియదుట అసలు దేనికి డబ్బులు తీసుకున్నారో, అసలు ఎప్పుడు డబ్బులు తీసుకున్నారో ఏమీ తెలియదు. సో వాళ్ళ హస్బెండ్ ఎస్కేప్ అవడం వల్ల, లేకపోతే వాళ్ళ హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతేనో వీళ్ళు ఇమీడియట్గా ఇంటికి వచ్చేసి కాల్ చేసేస్తున్నట్ట. ఇలాంటి కండిషన్లో అసలు నా రైట్స్ ఏంటి, నేనేం చేయాలి అనేది అడుగుతుంది ఆవిడ. బేసికల్లీ ఏంటంటే అండి, ఒకటి ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు ఈవిడ దగ్గర ఇన్వాల్వ్మెంట్ అర్థమైంది. సో రీస్ట్రైనింగ్ ఆర్డర్ ఒకటి తెచ్చుకోవచ్చు లోకల్ కోర్ట్ నుంచి, సివిల్ కోర్ట్ నుంచి. రీస్ట్రైనింగ్ ఆర్డర్ అంటాం దాన్ని. రీస్ట్రైనింగ్ ఆర్డర్ తీసుకొచ్చుకొని లోకల్ ఎస్హెచ్ఓకి ఇవ్వాలి, లోకల్ పిఎస్లో సబ్మిట్ చేయాలి. అంటే మా ఇంటికి రావడానికి వీల్లేదు ఎవరు, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కోర్టులో సెటిల్ చేసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, దట్ ఈస్ రీస్ట్రైనింగ్ ఆర్డర్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ సివిల్ కోర్టుకి వెళ్ళాలండి. బేసికలీ సివిల్ కోర్టుకి వెళ్ళి నేను రీస్ట్రైనింగ్ ఆర్డర్ తీసుకోవాలనుకుంటున్నాను, సో నాకు ఆ పర్టికులర్ ఇంజెక్షన్ ఇవ్వండి, ఇంజెక్షన్ అంటున్నాను మనం ఆర్డర్ని. సో నాకు రీస్ట్రైనింగ్ ఆర్డర్ సంబంధించిన పర్టికులర్ సిపిసిలో ప్రొవిజన్ ఉంటుంది, దాన్ని సైట్ చేస్తూ నాకు రీస్ట్రైనింగ్ ఆర్డర్ కావాలి, మా ఇంట్లో పర్టికులర్ ఇంటికి ఇలాగ వచ్చి గొడవ చేస్తున్నారు కాబట్టి రీస్ట్రైనింగ్ ఆర్డర్ ఒకటి వేసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఇన్ కేస్ వారు అక్కడ ఏమైనా వచ్చి క్రిమినల్ యాక్టివిటీ చేసినా, తిట్టినా, కొట్టినా, లేదా ఇంకోటి అరిచినా, ఇంకోటి చేసినా, సామాన్లు ఏమైనా ఇది చేసినా, క్రిమినల్ ట్రెస్పాస్ కెన్ ఆల్సో బీ ఇన్వోక్డ్. క్రిమినల్ ట్రెస్పాస్ కేసు పెట్టచ్చు లోకల్గా పిఎస్లోకి వెళ్ళి. సో లోకల్ ఎస్హెచ్ఓ ద్వారా క్రిమినల్ ట్రెస్పాస్ కేసు పెట్టేసేవచ్చు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండి, నీకు ఇంకొకరికి డిస్ప్యూట్ ఉన్నప్పుడు కోర్ట్స్ ఉన్నాయి. కోర్ట్స్ ఉన్న దేనికి, నువ్వు ఇంటికి సెటిల్ చేసుకుని ఎలా ఉంటే, సో కోర్ట్స్ ఉన్నాయి. లేదు దీని త్రూ డిస్కషన్ సెటిల్ చేసుకుంటా అంటే ఆర్బిట్రేషన్ ఉంది. ఆర్బిట్రేషన్ ద్వారా ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అంటాం, దాని ద్వారా సెటిల్ చేసుకో. లేదంటే కోర్ట్స్కి వెళ్ళి నీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయి, వాళ్ళ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. కోర్ట్ ఈజ్ న్యూట్రల్ ఆర్బిటర్ కాబట్టి, లేకపోతే కోర్ట్ టేక్ ఏ కాల్, లేకపోతే కోర్ట్ డిసైడ్ ఆన్ ది ఇష్యూ. సో కోర్ట్ ఇష్యూ చూసి ఇటుపక్క రెండు వైపులా విని బోత్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత కోర్ట్ విల్ టేక్ ఏ కాల్ అండ్ కోర్ట్ విల్ గివ్ ఎ జడ్జ్మెంట్. దాన్ని నువ్వు ఒబే చేయి. ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు వస్తే అదే ఆబ్వియస్ కదా, దెన్ ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ కదండి. సో యు ఆర్ జస్ట్ వయలేటెడ్ ద కోర్ట్స్ ఆర్డర్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అరెస్ట్ చేయొచ్చు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అది. కోర్టు నువ్వు ఇంటికి రావడానికి వీలేదని నీకు డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళంటప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాల్ చేస్తాం. సో దట్ బికమ్స్ అన్ అఫెన్స్. ఇప్పుడు ఒకటండి, దీస్ ఆర్ ఆల్ లీగల్ టర్మ్స్. బట్ మేజర్ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే, లోకల్ పిఎస్ ఎంత సపోర్టివ్గా ఉందనేది కూడా డిపెండ్ అవుతుంది. ఐఎమ్ లెట్ మీ వెరీ క్లియర్ ఆన్ దిస్, వెరీ ప్రాక్టికల్ ఆన్ దిస్ ప్రాబ్లం. లోకల్ పిఎస్కి నువ్వు వెళ్ళగానే అసలు పిఎస్కి వెళ్ళాలంటే జనాలకు భయం. 90% అవుతుంది. పరువు పోయింది అనుకుంటారు. ప్లస్ అది కాక 90% మంది నన్ను ఏమైనా ఇరికిస్తారేమో అని భయం, నన్ను ఏమైనా కేసులో ఇంప్లికేట్ చేస్తారేమో, నాకెందుకు బాబు నాకు వద్దని. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ కూర్చున్న ఎస్హెచ్ఓ అయినా, అక్కడ కూర్చున్న ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్. నీకన్నా ఎక్కువ భయం వాడికి ఉంటుంది, వాడు జాబ్ పోతుందేమో. వాడి పవర్ అంతా వాడి జాబ్ చూసుకునే ఉంది. ఆ జాబ్ని కనుక నువ్వు నీతో కనుక ఇన్అప్రాప్రియేట్గా బిహేవ్ చేశాడంటే, నువ్వు అతని హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర తీసుకుపోవచ్చు, హైకోర్టుకి తీసుకెళ్ళచ్చు, లేదా హైయర్ అఫీషియల్స్కి కంప్లైంట్ చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. నీ వైపు జస్టిస్ ఉంది అనుకున్నప్పుడు నువ్వు భయపడద్దు. నీ వైపు ఇంజస్టిస్ ఉంది, పక్కవాడిని ఇంప్లికేట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ట్రబుల్ ఫేస్ అవుతావు. నీ వైపు జస్టిస్ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇచ్చి రిస్ట్రైనింగ్ ఆర్డర్ కోర్టు నుంచి తెచ్చుకో, ఆర్డర్ ఒక కాపీ వాళ్ళ దగ్గర ఫర్నిష్ చేయి. సో దానివల్ల నీకు అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే, నువ్వు ఈ ఇష్యూని వాళ్ళు మా ఇంట్లో సెటిల్ చేసుకోవడానికి వీల్లేదని నువ్వు చెప్పావు. వాళ్ళు ఇన్ కేసు ఆర్బిట్రేషన్ కోసం వెళ్తారా, కానీ జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గారు ఆర్బిటర్గా ఉండి ఇష్యూని సాల్వ్ చేస్తారు. లేదనుకోండి కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇష్యూ సాల్వ్ అవుతుంది. అంతేగాని ఇంటికి వచ్చి గొడవ చేయడం అనేది నాట్ అట్ ఆల్ పర్మిసిబుల్. ఎందుకంటే దే విల్ ఎన్కౌంటర్ మోర్ ప్రాబ్లమ్స్ దాన్ యూ ఇఫ్ దే కమ్ అండ్ క్రియేట్ ఎనీ మెస్ at your home. Or at the premises of your home. So they will face more problem than what you face, because they are inviting problems for themselves.
ఎందుకంటే క్రిమినల్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద. ఇంటికి వచ్చి గొడవ చేయడానికి లేదు, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, కోర్టుకి వెళ్ళి. కోర్ట్స్ ఉంది అందుకేగా, ఇంటికి వచ్చి గొడవ చేసేలా ఉంటే కోర్ట్స్ ఎందుకు? ప్రతి వాడు ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు ఇంకట్లా అయితే. సో ఇంటికి రాకుండా కోర్టుకి వెళ్ళి కోర్టులో తేల్చుకో. నీ దగ్గర జస్టిస్ ఉంటే నీకు వస్తుంది, నీకు జడ్జ్మెంట్ నీకు ఫేవర్గా వస్తుంది, వాడి దగ్గర జస్టిస్ ఉంటే వాడి జడ్జ్మెంట్ ఫేవర్ వస్తుంది. వీ హ్యావ్ టు ఒబే ఇట్. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఒబే ఇట్, దెన్ ఆబ్వియస్లీ ద అదర్ ఆప్షన్ అవైలబుల్ ఇస్ అపీల్. యూ అపీల్ ఇట్. అపీల్ ఏం డెసిషన్ వస్తుంది చూసి దాని పరంగా యూ జస్ట్ ప్రొసీడ్. పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంది. ఈ సందర్భంగా నేను వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇన్ కేస్ ఇలాంటి ఇష్యూస్లో వాళ్ళు ఏదైనా సఫర్ అవుతూ ఉంటే, మాకు ఏదైనా అడ్వైస్ కావాలి అని ఏదైనా మెసేజ్ పెట్టదలుచుకునే వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్గా యూట్యూబ్లో చూసి కింద ఆల్రెడీ కొన్ని వాళ్ళ కమెంట్స్ అవి పెడుతున్నారు. సో అలా ఇచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఒక 10 కమెంట్స్ 10 సమస్యలు తీసుకుని మళ్ళీ ఆ సమస్యలకి కొన్ని సమాధానాలు మించి తీసుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అండి. డెఫినెట్గా వీ కెన్ టేక్ ఇట్ అప్. అంటే బేసికలీ ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ కూడా వచ్చాయి, ఫ్రీ ఉన్నప్పుడు చాలా డెఫినెట్గా తీసుకున్నాను, ఇష్యూ ఏం లేదు. దానికోసమే కదా మీ ప్రొఫెషన్లోకి వచ్చింది. జనాలకు ఉపయోగపడినప్పుడు ఇంకెందుకు ఈ ప్రొఫెషన్ సాఫ్ట్వేర్లోనే ఉండేవాడిని కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ప్రోగ్రామ్స్ కొన్ని వచ్చాయి, నా దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నారు ఖచ్చితంగా నా దగ్గర నుంచి తీసుకోండి, అలా ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆల్రెడీ ఈటీవీలోనూ వేరే న్యూస్ ఛానల్స్లోనూ ఆల్రెడీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. సో ఆ ప్రోగ్రామ్స్ కూడా ఫాలో అవ్వండి కాన్స్టెంట్గా. వాళ్ళు కాలింగ్స్ కూడా తీసుకుంటున్నారు, ఆ కాలింగ్స్ కాల్ చేయండి. ఇన్ కేస్ పర్హాప్స్ మీకేం తెలియలేదు అనుకోండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎడ్యుకేటెడ్ అండి. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూజింగ్ ఏ స్మార్ట్ ఫోన్ అండి. గూగుల్ ఓపెన్ చేయండి, అంత కాలొద్దు. గూగుల్ ఓపెన్ చేసి మీకు వచ్చిన ప్రాబ్లమ్ని టైప్ చేయండి. మీకు వచ్చిన ప్రాబ్లమే మొత్తం ఇండియాలోనూ దునియాలోనూ ఎవరో ఒకటి వచ్చి ఉంటుందిగా. వాడు ఎక్కడో కోరాల్లోనూ ఇంకో దానిలోనూ పెట్టుంటాడుగా. సో ఆ ప్రాబ్లమ్కి వాడికి ఎలా సొల్యూషన్ వచ్చిందో చూడండి, అది సొల్యూషన్ చూడండి. దాని ఆ విధంగా మీరు మీ ఓన్ ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చేసుకోండి. కాలేదనుకోండి ఆబ్వియస్గా అడ్వకేట్స్ ఉన్నారు, అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళండి. లాయర్స్ ఉన్నారు, లాయర్స్ దగ్గరికి వెళ్ళండి, దే విల్ హెల్ప్ యూ. సో నేను చెప్తున్నా కదా అదే విషయం. ఇప్పుడు కమర్షియల్గా ఉంటున్నారా, కమర్షియల్గా ఉండట్లేదు అడ్వకేట్స్ అని మీరు ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలామంది అండి, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, సుప్రీంకోర్టులో కానీ హైకోర్ట్స్లో కానీ లోవర్ కోర్ట్స్లో కానీ ప్రోబోనో కేసెస్ టేకప్ చేస్తున్నారు. అది నాలాంటి యంగ్ అడ్వకేట్స్ అనుకోండి, ఒక కాజ్తో వస్తాం కాబట్టి ఏదో సమ్ యాక్టివిజం ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది, సరే టేకప్ చేద్దాం ప్యాషన్ ఉంటుంది. అలా కాదు, చాలామంది ఓల్డ్ అడ్వకేట్స్ కూడా ఈ రోజు కూడా. సో నేను ఫస్ట్లో నా ఇంటర్న్షిప్ అవి ఉంటాయి మాకు. ఇంటర్న్షిప్ ఆ తర్వాత కొంతకాలం సోలి సొరాబ్జీ గారు చేశాడు ఢిల్లీలో. ఆయన కూడా ఈ రోజు కూడా ప్రోబోనో కేసెస్ టేకప్ చేస్తాడు ఆయన. అంటే వితౌట్ ఛార్జింగ్ ఈవెన్ ఎ పెన్నీ. అంటే కోర్ట్ ఫీజు అది వదిలేసేస్తే ఆయన ఫీజు ఫీ తీసుకోకుండా. అలానే సర్వీస్ మ్యాటర్స్ కొంతమంది ఫ్రీగా చేస్తారు. సర్వీస్ మ్యాటర్స్ అంటే ఎవరికైనా ఆఫీసర్లకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ, పెన్షన్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్ఫర్ రిలేటెడ్ కానీ, కోర్టు నుంచి కావాలనుకుని కొంతమంది చాలా తక్కువ ప్రైస్ చేస్తారు, చాలా ఫ్రీగా కూడా చేస్తారు చాలామంది. ఈ రోజు కూడా చాలామంది అడ్వకేట్స్ చేస్తున్నారండి. నేను అదే అనట్లేదు, చాలామంది ఇంకా నీతి నిజాయితీ మంచితనం పుణ్యం పాపం అంటూ కొంత భయం, కొంత ఏమంటారు మంచితనం ఉన్నవాళ్ళు నిజంగా ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. బట్ మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.